హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐలవ్ టీవీ ఎలక్షన్ స్పెషల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన నియోజకవర్గం గాజువాక. జనసేన అధినేత పవన్ ఇక్కడ నుంచి పోటీ చేయాలని భావించడంతో అందరి దృష్టి దీని మీదనే కేంద్రీకృతమైంది. అంతేకాక రాష్ట్రంలోని అధిక ఆదాయం కలిగిన నియోజకవర్గంగా గాజువాకకు గుర్తింపు ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్, గన్నవరం పోర్ట్, BHPV వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్న గాజువాక 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడింది. 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో PRP అభ్యర్థి చింతలపూడి వెంకట్రామయ్య ఇక్కడ విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై గెలుపొందారు. ఈసారి ఈ స్థానం కోసం 3 పార్టీలు పోటీ పడుతూ ఉండడంతో రాజకీయం రసకందాయంలో పడింది. రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకున్న గాజువాక రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. 2009లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఇక్కడ పార్టీల ప్రభావంతో పార్టీ, అభ్యర్థి, కులాల ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది. చింతలపూడి వెంకట్రామయ్య తొలి శాసనసభ్యుడిగా అనూహ్య విజయం సాధించారు. PRP నుంచి గెలిచిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరారు. అయితే 2009లో ప్రజారాజ్యం నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు కూడా టీడీపీలో చేరడంతో 2014లో టీడీపీ టికెట్ పల్లాకి దక్కింది. ఇక 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తిప్పల నాగిరెడ్డి వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో దిగిన తిప్పల టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ప్రధాన పార్టీల నుంచి పాతవారే పోటీ చేస్తుండగా జనసేన నుంచి పవన్ తొలిసారి పోటీకి సమాయత్తమవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు ఇక్కడ పోటీ చేయడంతో గెలుపుపై ఆసక్తి నెలకొనుంది. గాజువాక అసెంబ్లీకి 2014 ఎన్నికల్లో రసవత్తర పోరు జరిగింది. టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్, వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి బరిలో దిగారు. టీడీపీ బీజేపీ పొత్తు, పవన్ అండతో సామాజిక సమీకరణాలు, ఉత్తరాది ఓటర్ల మొగ్గు ఆధారంగా పల్లా విజయం సాధించారు. అయితే ఈసారి జనసేన తరపున పవన్ స్వయంగా బరిలో దిగడంతో పోటీ ఉత్కంఠ రేపుతోంది. పవన్ పోటీ చేసే జాబితాలో పలు పేర్లు వినిపించినా చివరకాయన గాజువాకను ఎంచుకున్నారు. దీంతో ఇక్కడ జన సైనికుల్లో జోష్ పెరిగింది. గాజువాకలో దాదాపు 1,75,000 ఓటర్లున్నారు. వీరిలో కాపులు, యాదవులు, ఎస్సీ, గవర, రెడ్డిక, మత్స్యకార ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అలాగే ముస్లిం ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అయితే గెలుపోటములను నిర్ణయించేది మాత్రం కాపులు, యాదవులు. వీరు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం. 2009లో వీరు PRPకి, 14లో టీడీపీ వైపు మొగ్గు చూపడంతో ఆయా పార్టీలు విజయం కూడా సాధించాయి. అయితే గాజువాకలో ఈసారి త్రిముఖ పోరు జరగనుంది. పల్లా తాను చేసిన అభివృద్ధిని నమ్ముకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో అభివృద్ధి జరిగినా ఎమ్మెల్యే పరంగా పెద్దగా అభివృద్ధి జరగకపోవడం టీడీపీ అభ్యర్థికి మైనస్ కావచ్చు. ఇక ఇక్కడ స్థానికులతో పాటు ఉత్తరాంధ్ర వలస ఓటర్లు కూడా కీలకం కానున్నారు. వారి మొగ్గు ఎటువైపు ఉంటుంది అనే దానిపై ఇక్కడ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఆ వర్గం ఓట్లను ఆకర్షించడానికి వైసీపీ సమాయత్తమవుతోంది. ఇక జనసేన అభ్యర్థి పవన్కి సామాజిక వర్గ అండ బలంగా మారింది. 2009లో PRP సాధారణ అభ్యర్థి విజయం సాధించాడు. ఆ నేపథ్యంలో స్వయంగా పవన్ బరిలో ఉండడంతో గెలుపుపై ఆ పార్టీ భారీగా ఆశలు కూడా పెట్టుకుంది. ఇక గాజువాకలో మరోసారి విజయం సాధించాలని ఎమ్మెల్యే పల్లా భావిస్తున్నారు. అయితే 2 సార్లు పోటీ చేసి ఓడిన వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డి కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే ఇక్కడ పవన్ స్వయంగా రంగంలోకి దిగడంతో సమీకరణాలు మారిపోతున్నాయి. యువత, సామాజిక అండతో గెలుపు సాధ్యమని జనసేన నమ్మకంగా ఉంది. గాజువాక రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇక్కడ త్రిముఖ పోరు ఖాయమైన బీజేపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టగలిగితే చతుర్ముఖ పోటీ కూడా జరగచ్చు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మరోమారో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అలాగే వైసీపీ నుంచి గత 2 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తిప్పల నాగిరెడ్డి కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక జనసేన నుండి మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతో పాటు ఇతర నేతలు కూడా ప్రయత్నాలు చేసిన చివరకు పార్టీ అధినేత పవన్ స్వయంగా బరిలోకి దిగుతున్నారు. ఇక్కడ కాపు ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండటం, ఆ వర్గం తమ ప్రతినిధిగా పవన్ని భావించడం జనసేనకి కలిసొచ్చే అవకాశం ఉంది. ఇక కాపులకు రిజర్వేషన్, కాపు కార్పొరేషన్ వంటివి తమకు లాభం చేకూరుస్తాయని టీడీపీ అంటోంది. ఇక వైసీపీ ఓటు బ్యాంక్, జనసేన, టీడీపీల మధ్య ఓట్ల చీలిక తమకు కలిసొస్తుందని వైసీపీ నమ్మకంగా ఉంది.
ఇక గాజువాక ఫలితం ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వ్యక్తిగతంగా మంచి పేరు ఉండటం తనకు కలిసొస్తుందని ఎమ్మెల్యే పల్లా భావిస్తున్నారు. అయితే గత 2 ఎన్నికల్లో ఓటమితో ఆర్థికంగా నష్టపోయారన్న సానుభూతి, వైసీపీ హవా తనను గెలిపిస్తాయని తిప్పల నాగిరెడ్డి అంటున్నారు. ఇక జనసేన అధినేత స్వయంగా బరిలో ఉండటం తమ విజయానికి సంకేతమని జనసేన అంటుంది. అయితే ప్రత్యర్థులు బలంగా ఉండడంతో పవన్ గెలుపు అంత సులువు కాదని మాత్రం చెప్పొచ్చు.